కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలట. ఇప్పుడు హిందువుని చంపాలంటే దైవద్రోహం, దైవదూషణ అని ఎట్టా చెప్పుకొచ్చారో ఇప్పుడు తాజాగా మరొక హిందువుని చంపి అతన్ని రౌడీ అని ప్రచారం చేస్తున్నాడు. బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అత్యోదంతం మరో మైనార్టీ యువకుని గ్రామస్తులు కొట్టి చంపారు. రాజ్బరీ జిల్లా పంక్షా సర్కిల్లో బుధవారం రాత్రి ఘటన చోటు చేసుకుందని స్థానిక మీడియా సంస్థ డైలీ స్టార్ పేర్కొంది. అయితే అతడు గ్యాంగ్స్టర్ అని, డబ్బు వసూళ్లకు పాల్పడడంతో గ్రామస్తులు అతని మీద దాడికి పాల్పడినట్టు పోలీసులు చెప్తున్నారు. అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ మీద బుధవారం రాత్రి గ్రామస్తులు దాడి చేసినట్టు పోలీసులు సమాచారం. దీంతో వాళ్ళు ఘటనాస్థలికి చేరుకుని అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం వేకుజామున 2 గంటల సమయంలో అతను మృతి చెందాడు. సామ్రాట్ అనుచరులో ఒకడైన సలీంని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అంటే ఏంటి ఇక్కడ గ్యాంగ్స్టర్ అనేటువంటి ఒక ముద్ర వేసేస్తే అయిపోతుంది. గ్యాంగ్స్టర్ మీదకి వెళ్ళి దమ్ము ఉంటుందా ఊళ్ళో వాళ్ళకి? అయినా ముస్లిం దేశంలో హిందూ గ్యాంగ్స్టర్గా ఉండటం సాధ్యమవుతుందా? కామన్గా అడుగుదాం. మన దేశంలో అయితే సాధ్యం. హిందూ దేశంలో వేరే వాళ్ళు గ్యాంగ్స్టర్లుగా వేరే మతస్థులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ గ్యాంగ్స్టర్స్. దావూద్ ఇబ్రహీముల దగ్గర నుంచి అజాం ఖాన్ల దాకా. అక్కడ అట్లా సాధ్యం కాదు కదా, బతకనీయరు కదా అక్కడ. కాబట్టి అక్కడ ఇక మన వాళ్ళని హిందువులు ఎవరైనా చనిపోతే కనుక ఈ టైప్ ప్రచారం చేస్తారనమాట.